ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఆంధ్రప్రదేశ్ 12.23% వృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సరైన ప్రణాళికతో సమస్యలు అధిగమించామన్నారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. నిలకడైన ఆర్థిక వృద్ధి రేటు సాధించేందుకు 17 లక్ష్యాలు నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిరంతర సమీక్షలతో ముందుకు సాగుతోందని చెప్పారు. 2016-17 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో శాఖల వారీగా సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పోయిన సంవత్సరం గ్రోత్ రేట్ వచ్చి 10.99%. ఆల్ ఇండియా లెవెల్ పోయిన సంవత్సరం గ్రోత్ రేట్ చూస్తే మనకంటే చాలా తక్కువ ఉంది. మనది 10.99 అయితే ఆల్ ఇండియా 7.5%. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లీ మీరు చూస్తే మనం 12.23 ఉన్నాం. ఆల్ ఇండియా 7.20 ఉన్నారు. అంటే దగ్గర 5.03% ఆల్ ఇండియా కంటే మనం ఎక్కువగా ఉన్నాం. జిఎస్డిపి, జీవీఏ ఈ రెండు కూడా మళ్ళా మనం ఏం చేస్తున్నాం అంటే రాష్ట్ర ఆదాయాన్ని కూడా కంపేర్ చేస్తున్నాం. సర్వీస్ సెక్టర్ ఎంత పెరిగితే ఆదాయం అంత పెరిగే అవకాశం, కోరిలేషన్. ఏ సెక్టర్కి ఆ సెక్టర్ కోరిలేషన్ కూడా చేసి ఎక్కడన్నా ట్యాక్స్ ఎవేజన్ ఉంటే కూడా ఏ విధంగా టైటన్ చేయాలో టైటన్ చేసుకుంటాం. కాంపిటీషన్ ఎప్పటికప్పుడు ఉండాలి, ఫోకస్ కూడా ఉండాలి, అప్పుడే సాధ్యం అవుతుంది. అందుకని ఇప్పుడు 2022కి ఏముండాలో అవన్నీ ఇప్పటి నుంచే వర్కౌట్ చేసుకుంటా ముందుకు పోతున్నాం. 15% గ్రోత్ రావాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం మినిమం. ఇప్పుడు కర్ణాటక నెంబర్ 1 పీసీఐలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో, తమిళనాడు నెంబర్ 2, నెంబర్ 3 తెలంగాణ, నెంబర్ 4 మనం. ఇంకా రాబోయే రోజుల్లో విల్ బి నెంబర్ 1 ఇన్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్. అది ఉంటేనే మనం అనుకున్నటువంటి ఇవన్నీ కూడా అచీవ్ చేస్తాం. అధిక వృద్ధి రేటు సాధించినప్పటికీ కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై రాజీ పడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. నువ్వు నా రైట్ ని, నా హక్కుని, మీరు చెప్పిన మాటను కాదంటారు చెప్పండి. మీరు అది కంపల్సరీగా చేయాలి. అది మీరు ఇచ్చిన హామీ. ఆ రోజు జరిగిన అన్యాయం. ఇదే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు నేను కష్టపడకపోయింటే ఇంకా చాలా వరకు ఎక్కడ పోయాడో మనకు తెలియని పరిస్థితి వెళ్ళిపోయింది. డ్రిఫ్ట్ అయిపోయాడు. లైన్లో పడేసాం కాబట్టి రాత్రి మగుళ్ళు కష్టపడి ఒక టెక్నాలజీ ఉపయోగించామా, నాకు తెలివిని ఉపయోగించామా, అందరినీ కష్టపెట్టామా, కాబట్టి దానికి దీనికి సంబంధమే లేదు. ఒకవేళ మాట చెప్తే గట్టిగా ఫైట్ చేస్తాం. దట్ దే కెనాట్ డూ ఇట్. ఈ రోజు ఎందుకు నేను ఇంత గట్టిగా అడుగుతున్నానంటే కంపల్సరీగా వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన మాట అది. మనం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నుంచి రావాలని ఎవరూ కోరుకోలేదు. ఇక్కడ మనం కూర్చున్నామండి. ఎక్కడ కూర్చున్న పొలాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మెడ్రాస్కో, ముంబైకో, హైదరాబాద్కో, బెంగళూరుకో, ఢిల్లీకో కూర్చొని వచ్చిన తర్వాత ఎంత బాధ వేస్తుందండి. ఇక్కడికి వచ్చి పని చేయాలంటే ఎస్, ఒక కసి ఉంది, ఒక కక్ష ఉంది. డెఫినెట్లీ విల్ ప్రూవ్ ఇట్ వాట్ వీఆర్. అట్లా అని చెప్పేసి మీరు ఏదో గ్రోత్ ఉంది కాబట్టి మీకు ఏమేమో మీరు ఇది చేస్తున్నాం అంటే అది దుర్మార్గం అవుతుంది. అది కరెక్ట్ కాదు. అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు నిరోధకులుగా మారాయని చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, మహానాయకుడు తిరుగుతా ఉంటాడు. ఎవ్రీవేర్ పోతాడు. ఇది రాకూడదు, ఇది రాకూడదు, ఇదే పని. ఇప్పుడు పోలవరం పోయాడు. మళ్ళీ పోలవరం పోయి అక్కడ వాళ్ళకందరికి అన్యాయం జరిగిపోయింది. అంటే పోలవరం ప్రాజెక్టు స్లోగా జరుగుతుందంట, అందరికి అన్యాయం అయిపోయిందంట. వాట్ ఈస్ దిస్ అంటే అక్కడ రెచ్చగొట్టాలి. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే అతనికి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వస్తే అర్థమైపోయింది. రాయలసీమ ఇప్పుడే ఒక 100-125 టీమ్స్ నీళ్లు తీసుకుపోగలిగాం. చరిత్ర అది చూశాడు. ప్రాజెక్ట్ అయిపోతుంది, అడ్డపడలేకపోయాడు. పట్టిసీమ అడ్డుకోలేకపోయాడు. లేకుండా అక్కడ పోయేసి నగిరి గాలే దగ్గర ఒక కాలువ దోతే దానికి అడ్డం పెట్టారు. అక్కడ బుల్డోజ్ చేసి వాళ్ళ ఎమ్మెల్యేని అడ్డం పెడితే కోర్టు అవన్నీ క్లియర్ చేసి కొట్టేసాం. ఇప్పుడు ఇక్కడేంటి, గిరిజనులు రెచ్చగొడితే రాజకీయ లబ్ధి వస్తేనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎక్కడ పోతున్నారండి. ఆర్థిక వృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు త్వరలో కలెక్టర్ల సదస్సు నిర్వహించి ఫలితాల్ని విశ్లేషిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.